వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రంప్కు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది, తీవ్ర రక్తస్రావమైంది. బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించిన వెంటనే ట్రంప్ తాను ఉన్న ప్రదేశంలో కిందకి వంగారు. తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మాజీ అధ్యక్షుడికి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయన హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనలో 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నిందితుడు కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనూహ్య రీతిలో జరిగిన కాల్పుల ఘటనతో ఎన్నికల ర్యాలీలో ఒక్కసారిగా అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. బుల్లెట్ గాయాల పాలైన ట్రంప్ చెవి, ముఖంపై రక్తం కనిపించాయి. ఒక చేతితో చెవిని పట్టుకున్నారు. కాగా ట్రంప్ను హాస్పిటల్కు తరలిస్తున్న సమయంలో ఆయన పిడికిలి బిగించి ఎన్నికల ర్యాలీలోని ప్రజలకు చూపించారు. కాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉన్నారంటూ సీక్రెట్ సర్వీస్ ఎక్స్ వేదికగా నిర్ధారించింది. ఆయన బాగానే ఉన్నారని, వైద్యులు ఆయన్ను పరిశీలిస్తున్నారని తెలియజేశారు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కి పడే ఘటన జరిగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రంప్ కు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది, తీవ్ర రక్తస్రావమైంది. బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించిన వెంటనే ట్రంప్ తాను ఉన్న ప్రదేశంలో కిందకు వంగారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి అరవింద్. అంటే ఈ రోజు జరిగిన ఈ ఘటన కొద్దిసేపటి క్రితమే జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా కొంతమంది దుండగులు ఆయన పైన దుశ్చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అరవింద్? అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి, రాజకీయ పరమైనటువంటి వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి అనుకుంటే ఇది ఒక అనూహ్యమైనటువంటి ఘటనగా చెప్పాలి. ప్రధానమైనటువంటి ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘటన మొత్తం దేశాన్ని, అమెరికా మొత్తం అన్ని రాష్ట్రాలని, అదే సందర్భంలో ప్రపంచాన్ని కూడా ఈరోజు అట్రాక్ట్ చేస్తుందని చెప్పక తప్పదు. విజయ్, అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే షూటర్ ఎవరైతే ఉన్నారో షూటర్ ని వెంటనే గన్మెన్ కాల్చి చంపారు. దీంతో పాటు పూర్తి స్థాయిలో ఆయనని అంటే రౌండ్ చేసేసి విఐపిని జాగ్రత్తగా వేదిక దింపి తీసుకెళ్లిపారు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఒకటి గమనించాలి. ఆయన గాయం అయ్యి కింద పడిపోయే సమయంలో కూడా మళ్లీ పైకి లేచి ఫైట్ 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 అంటూ తాను ఎట్టి పరిస్థితుల్లో తన వేగాన్ని తగ్గించను, తాను ఇదే స్పీడ్ ని కొనసాగిస్తాను అనేటువంటి ఇండికేషన్ ని చాలా క్లియర్ గా ఇచ్చారు. అయితే ఈ ట్రంప్ పైన జరిగినటువంటి కాల్పులు ఏదైతే ఉన్నాయో కాల్పుల ఘటనని ఇప్పటికే అధ్యక్షుడు బైడెన్ ఖండించారు, అలాగే మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ఖండించారు. ఇక్కడ ఈ కాల్పుల ఘటనని ఊహించని ప్రజానీకం అంటే ఆ సభకు హాజరైనటువంటి సభికులు మాత్రం ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కానీ కింద పడిపోయినటువంటి ట్రంప్ లేస్తూనే మళ్ళీ చెయ్యి పైకెత్తి ఫైట్ 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 అంటూ నినాదం. దాని ద్వారా తన తన మనోభావాన్ని, తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు ఇటువంటి ఘటనల మూలంగా అని చెప్పాలనేటువంటి ఉద్దేశం క్లియర్ గా కనిపిస్తుంది. అయితే కాల్పుల్లో సెక్యూరిటీ సర్వీసెస్ అధికారులు జరుగుతున్నటువంటి కాల్పుల్లో ఆ భద్రతా సిబ్బంది ఏదైతే కాల్పులు జరిపారో ఆ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. దానికి సంబంధించి ఒకరైతే నిందితుడికి సంబంధించినటువంటి నిందితుడి అనేది ఖాయంగా కన్ఫర్మ్ గా తెలుస్తోంది. విజయ్, ఎస్, అంటే అరవింద్, ఒక్కసారి మనం పొలిటికల్ విషయాలన్నీ పక్కన పెట్టినట్లయితే ట్రంప్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ దేశంలో ఇతర వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ఇటీవల కాల్పుల ఘటనలు చాలా తీవ్రంగా ఎక్కువ అవుతున్నాయి. గన్ కల్చర్ ఎక్కువ అవ్వడం వల్లే మొత్తం ఘటనలు జరుగుతున్నాయని ఒకవైపు ప్రపంచం మొత్తం అమెరికా వైపు వేలెత్తి చూపిస్తోంది. అటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ పైన కూడా స్వయంగా కాల్పులు జరగడంతో ఈ అంశం మరింత దుమారం చెలరేగే అవకాశం కూడా ఉంది. గన్ కల్చర్కి సంబంధించి అంటే విపరీతంగా లైసెన్స్ లేకున్నా ఎవరి చేతుల్లో అంటే వాళ్ళ చేతుల్లో గన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి కాల్పులు జరుగుతున్నాయి. ఇక ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళపైన అయితే విపరీతంగా కాల్పులు జరుపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్, లేకపోతే కొంతమంది ఆఫ్రో అమెరికన్స్ అంటూ కూడా ఇటీవల కాలంలో మనం వార్తలు చాలా విస్తృతంగా గమనిస్తున్నాం. ఇప్పుడు దాన్ని మరింత బలం చేకూర్చే విధంగా ఈ న్యూస్ రావడంతో ఎలా చూడాలి అరవింద్ ఈ న్యూస్ ని? సహజంగానే అమెరికాలో గన్ కల్చర్ గురించి కానీ, అమెరికాలో పెరుగుతున్నటువంటి నేర ప్రవృత్తి గురించి కానీ, అదే సందర్భంలో ఎక్స్టార్షన్ గురించి కానీ, గన్ ఆధారంగా జరిగేటటువంటి క్రైమ్ గురించి కానీ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ ఈ ఘటనని అలాగా చూడలేము అనుకుంటా. ఎందుకంటే ప్రధానంగా దీని వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చు. రాజకీయ పరమైనటువంటి వేడి ఒక పక్క విస్తృతంగా పెరుగుతోంది, రెండో పక్క అసలు అభ్యర్థిత్వం పట్ల రిపబ్లికన్ పార్టీలోనే అంతర్గతంగా కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతకు ప్రత్యామ్నాయం ఎవరూ లేరనేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇలా ఉంటే అటువైపు బైడెన్ విషయంలో ఈ భావం ఇంకా ఎక్కువగా ఉంది. బైడెన్ పట్ల కూడా వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతతో పాటు బైడెన్ విధానాలు అమెరికాకి నష్టం కలిగిస్తాయి అని చెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి ఏదైతే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకో పక్క ప్రపంచవ్యాప్తంగా అదే సందర్భంగా అమెరికా వ్యాప్తంగా కూడా ట్రంప్ విధానాల పట్ల వ్యతిరేకత ఉంది. వీటన్నిటినీ చూస్తే అంటే అమెరికా చరిత్రలో మొదటిసారి ఇద్దరు అభ్యర్థుల పట్ల సంతృప్తి లేనటువంటి సొంత పార్టీలకు సంబంధించినటువంటి వ్యతిరేకతని
భయంకరంగా చూస్తున్నాం మనం. అంటే ఒక కన్సిడరబుల్ వాల్యూగా కనిపిస్తుంది. ఒక కన్సిడరబుల్ వాల్యూగా కనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రధానంగా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, రాజకీయాల్ని ఏ రకంగా ప్రభావితం చేసేటటువంటి ఇటువంటి వ్యక్తుల మీద జరిగేటటువంటి ఈ ఘటనలు రాజకీయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని కూడా చూడాలి. మరొక పక్క ట్రంప్ కి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతుంది. ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు. బైడెన్ ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ అందుబాటులోకి రాలేదు అనేది క్లియర్ గా ఉంది. అయితే ఒక పక్క ఇలా ఉంటే ఇక్కడ సెక్యూరిటీ లోపం కూడా ఉంది అనేది ప్రధానంగా మళ్ళీ ఒకసారి చర్చలోకి వచ్చింది. ట్రంప్తో పాటు ట్రంప్ లాంటి ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఏజెన్సీ సీక్రెట్ ఏజెన్సీ ఎందుకు సరైనటువంటి రీతిలో ఇంప్లిమెంట్ చేయలేదు అనేటువంటి ప్రశ్న కూడా వస్తున్నటువంటి విషయం గమనించాలి. మొత్తంగా చూస్తే ఒక ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు జరిపే అవకాశం ఉంది అని ముందే సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎందుకు గమనించలేదు అనేటటువంటి ప్రాంతం కూడా. అంటే ఇప్పుడున్నటువంటి ప్రాంతాన్ని చూస్తే ఈ వేదిక కొంచెం దిగువగా ఉంది, చుట్టుపక్కల మొత్తం ఎత్తైనటువంటి ప్రాంతం కాబట్టి అంటే మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ట్రంప్ ప్రసంగిస్తుండగా జరిగినటువంటి ఏదైతే ఈ పర్టికులర్ ఉందో ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకి ఎందుకు ఆస్కారం ఉంది అనే విషయాన్ని ఎందుకు గమనించలేదు సెక్యూరిటీ సర్వీసెస్, సీక్రెట్ సర్వీసెస్ అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇదిలా ఉంటే ట్రంప్ కాసేపటి క్రితమే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తను క్షేమంగా ఉన్నాను అని చెప్పి ప్రపంచానికి చెప్పారు విజయ్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.